హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. మన వీడియోలో ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరకరలాడే అలసంద వడ తయారీ విధానం తెలుసుకుందాం. వర్షం పడుతున్నప్పుడు చల్లని వాతావరణంలో మనకి మిరపకాయ బజ్జీయో లేకపోతే ఆలు బజ్జీ ఇలా చాలా రకాలుగా డీప్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం కదా. మరి ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా అలసందలతో వడ తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా 1 కప్పు అలసందల్ని శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్ళని పోసి రాత్రి మొత్తం నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నానిన అలసందల్లో నుండి నీళ్లు పూర్తిగా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 లేదా 5 చిన్న ముక్కల్లాగా చేసి వేయాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. దాంతోపాటు రుచికి తగినంత ఉప్పును వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న అలసందల మిశ్రమంలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఉల్లిపాయ ఇంకా కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసుకొని మిశ్రమాన్ని పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ పైన కొన్ని చుక్కల ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లాగా తయారు చేసుకొని ప్లాస్టిక్ పేపర్ పైన రౌండ్గా ఒత్తుకోవాలి. మరి మందంగా పల్చగా లేకుండా వీడియోలో చూస్తున్నారు కదా, అదే విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం పూర్తిగా వత్తుకున్న వడలని నిదానంగా విరిగిపోకుండా తీసుకొని కాగుతున్న మీడియం హీట్ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఆయిల్ మనకి మీడియం హీట్లో మాత్రమే. ఇప్పుడు మనం ఒక సైడ్ కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్లోకి వేగనివ్వాలి. ఆయిల్ మనకి లో హీట్ కాకుండా మీడియం హీట్లో మాత్రమే చేసుకుంటే వడలు కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్లోకి తిప్పుతూ కాల్చుకుంటున్నాం కదా, వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా కాల్చుకోవాలి. రంగు మాత్రం మనకి మాడిపోకుండా కాలకుండా ఏమాత్రం పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వడలను జల్లిగంట సహాయంతో పూర్తిగా ఆయిల్ తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటే మనకి ఆయిల్ పూర్తిగా పీల్చేసుకుంటుంది. ఈ వడలకి మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా మనం అలసందల వడలు తయారు చేసుకున్నాం. తినడానికి రెడీగా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ టైం టీ టైంలోకి, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా డీప్ ఫ్రైలో అలసందల వడలు చేసిస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలను ఎప్పటికప్పుడు చేసి చూపిస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి.